సంతోషం, సంతోషం, బాధ. ముందేది బాధని ముయ్యలేము, సంతోషాన్ని పట్టలేం. అందుకే ఎమోషన్స్ అంటారేమో. ఈ రెండు వేరు వేరైనా ఏది ఎక్కువైనా కన్నీళ్ళు వస్తాయి. జీవితం మొదలయ్యేది అమ్మ కడుపులో నుంచి, అయితే బయటికి వచ్చాక జీవిత ప్రయాణం మొదలవుతుంది. సరే, బాధ, సంతోషం రెండు ఒకటేసారి ఎక్స్పీరియన్స్ అవుతే ఎలా ఉంటుంది? ఎలా ఫేస్ చేస్తాం? అసలు ఎలాంటి సిచ్యువేషన్స్లో? అప్పుడే పుట్టిన శిశువుని చూసి తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు. కొన్నిసార్లు ఆ బిడ్డకి ప్రాణం పోసి తల్లి కన్ను మూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో బాధపడాలో తెలీదు, ఒక ప్రాణం పుట్టిందని ఆనందపడాలో తెలీదు. ఇంకొన్నిసార్లు ప్రాణం ఉన్నా చుట్టూ ఏం జరుగుతుంది తెలీదు. వాళ్ళకి ఏం చెయ్యలేకపోతారు. వాళ్ళకి ప్రాణం ఉందని సర్ది చెప్పుకోవాలో లేక ఎప్పుడు స్పృహలోకి వస్తారో తెలియక వేదన పడాలో. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లోకి తీసుకొస్తే ఒక 5 నిమిషాల ముందు తీసుకొచ్చి ఉంటే బతికించగలిగే వాళ్ళం అన్న మాట విన్నాక వచ్చే బాధ, మనోవేదన. కొంతమందికి లైఫ్ బిగిన్స్ యాజ్ అ ఛాలెంజ్. ఏమీ తెలియని శిశువుకు పుట్టుకతో డిఫెక్ట్స్, బయట ప్రపంచంలో సర్వైవల్ కోసం కష్టాలు. లైఫ్లో చాలా గోల్స్ పెట్టుకొని చాలా ప్లానింగ్ చేసుకొని కష్టపడుతున్న వాళ్ళకి వాళ్ళ డ్రీమ్స్, కలలు అన్నీ చెదిరిపోతున్నాయని తెలిసిన వాళ్ళు కొందరు. క్యాన్సర్ పేషెంట్స్ బాధపడుతూ ధైర్యాన్ని పోగేసుకుంటుంటారు. ఇంకొన్ని సిచ్యువేషన్స్లో పిల్లలు లేరు అని బాధపడుతున్న పేరెంట్స్ ఒకవైపు అయితే, అమ్మాయి పుట్టిందని అక్కడే వదిలి వెళ్ళిపోయే వాళ్ళు ఇంకోవైపు. అందరూ ఉండి పెరిగే ఎన్విరాన్మెంట్లోనే మా అమ్మాయిలకి చాలా కష్టాలు. సెక్యూరిటీ ఉండదు. పుట్టిన పాపని వదిలేస్తే ఒక్కటి లైఫ్లో ఎలా సర్వైవ్ అవ్వగలుగుతుంది? పుట్టుకతో కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, సంతోషాలు అన్నిటికీ తోడైన మన కళ్ళని తడిమేసే కన్నీళ్ళు. వైద్యశాల జీవితం మొదలు నుంచి చివరి వరకు ఒక హాస్పిటల్లో చూస్తాం. ఎన్నో సమస్యలు, ఎన్నో పరిస్థితులు. కుంగిపోకుండా ధైర్యంగా ఫేస్ చేస్తున్న మనమందరం. యూనివర్స్ is connected as well as we are the living beings are also connected. ఇక సెలవు మరి ఈ రోజుకి.